శరత్ బాబు, ఆ జగపతి గారు చెప్పారు ఒకవేళ మీ అబ్బాయి దొరికితే వెంటనే పనిలోకి రమ్మన్నారు. అక్కడ మీ అవసరం ఉందంట. లేదు, నా కొడుకు దొరికేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడు అవసరం ఉందో అప్పుడైతే లేరుగా. వెళ్ళండి, పని చేసుకోండి. మీకు డబ్బులే కదా ముఖ్యం. వెళ్ళి సంపాదించుకోండి. మామయ్య గారు చెప్పింది నిజమే. మీ పని మమ్మల్ని అందరినీ మింగేస్తుందని. అదే జరుగుతుంది. విశ్వాస్ ప్రతిరోజు అడుగుతున్నాడు వాడు మీ దగ్గర ఈత నేర్చుకోవాలని. కానీ మీ దగ్గర వాడి కోసం సమయం లేదు. వాడు పగలు రాత్రి మీకోసం ఎదురు చూస్తాడు. కానీ మీకైతే మీ సంపాదన మార్గమే కనిపిస్తుంది. వాడు దారి తప్పడం కాదు. నా కొడుక్కి ఇప్పుడు ఏమైనా అయిందంటే అప్పుడు మీరు నా శవాన్ని కళ చూస్తారు. డబ్బులు చూసుకొని చాలా గర్వం వచ్చింది కదా మీకు. అన్ని పనులు డబ్బులతో అయిపోవుగా. అయితే వెళ్ళండి, డబ్బు బలంతో నా కొడుకుని వెతికి తీసుకురండి. ఇప్పుడు సాయి అవసరం ఎందుకు వచ్చింది మీకు? నా మాట విను. నా మాట వినడం ఈ రోజు మీ వంతు. ఇప్పుడు నా కొడుకు ఏమైనా అయ్యిందంటే దానికి బాధ్యులు కేవలం మీరే అవుతారు. ఎందుకంటే మీ తుప్పుల వల్లే వాడు ఇలా అయిపోయాడు. సాయి, వైశాలి, అటు చూడు. ఇప్పుడంతా మంచి జరుగుతుంది. విశ్వాస్, బాబు, అమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను నీళ్ళలోకి వెళ్ళొద్దని గట్టిగా చెప్పావు. ఇప్పుడు నేను నువ్వే చెప్పినా వింటాను.
నాన్న, ఇక్కడి నుంచి నేను దొంగతనం చెయ్యను. నువ్వు నన్ను బొంబాయి పంపించాలనుకుంటున్నావుగా? నేను వెళ్తాను నాన్న. లేదు విశ్వాస్, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. తప్పు నీది కాదురా, తప్పు నాది. నేను నీ అవసరాలను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నేనైతే అందరి పట్ల తప్పు చేశాను. వైశాలి ఆరోగ్యం పాడైనా సరిగ్గా పట్టించుకోలేదు. అమ్మ నాన్నల్ని గౌరవించలేదు. దేవతో స్నేహాన్ని నిలబెట్టుకోలేదు. సాయి కూడా సరిగా మర్యాద ఇవ్వలేదు. నేను ఎంత తప్పుదారిలో వెళ్తున్నానో తెలుసుకోలేదు. నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. శరత్, నువ్వు అర్థం చేసుకోవాలి. డబ్బు కాదు, కుటుంబం మరియు శ్రేయోభిలాషుల తోడే అసలైన సంపద అని. నీ డబ్బు ఎందుకు పనికిరాలేదు, కానీ స్నేహం పనికొచ్చింది. మనుషులు ఒకటి మర్చిపోతారు: డబ్బు సంపాదనలో వాళ్ళు బంధాలని ఖర్చు చేస్తున్నారని. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మనిషి నైతిక విలువలని పతనం చేస్తున్నారు. డబ్బు సంపాదించడం ఏమీ తప్పు కాదు శరత్, కానీ ఎంత సంపాదించడం అవసరమో దానికోసం ఏ మూల్యం చెల్లిస్తున్నావు, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఇదంతా నీ కుటుంబం బాగు కోసం చేస్తున్నావు. నేను ఒప్పుకుంటాను, కానీ కుటుంబం సంతోషం దేంట్లో ఉందో దాని గురించి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశావా? అసలు నీకు తెలుసా శరత్, నీ తల్లిదండ్రులకి తీర్థయాత్రలకి వెళ్ళాలని కోరిక ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి తమ మనవళ్ళలోనే బాలగోపాలుడు కనిపిస్తాడు. ఇక నీ భార్య, ఆమెకు నీ తోడే సింగారం. ఆమెకు విలువైన ఆభరణాల మీద ఎలాంటి మోజు లేదు. ఇంకా నీ కొడుకు, వీడి బంగారు భవిష్యత్తు కోసం డబ్బులు కాదు, ఒక తండ్రి మార్గనిర్దేశం కావాలి శరత్. తన వ్యక్తిత్వాన్ని నడవడికని తీర్చిదిద్దితే అప్పుడు తనే సొంతంగా గమ్యాన్ని వెతుక్కుంటాడు. శరత్ బాబు, ఇప్పుడంతా సర్దుకుంది కదా, ఇప్పుడైనా పదండి మిలికి. వెళ్ళి చట్టోపాధ్యాయ గారికి చెప్పు, ఈ రోజు నేను పనిలోకి రాను. ఏదైతే అదే అవుతుంది. ఈ రోజు నేను నా కొడుకు దగ్గరే ఉంటాను. నువ్వు దిగులు పడకు విశ్వాస్, నేను ఓవర్ టైం చేస్తాను, కానీ ఇంటి దగ్గర నీ మీద పూర్తి శ్రద్ధ పెడతాను. నీ పెంపకం ఇప్పుడు డబ్బులతో కాదు, మంచి ఆలోచనలు మంచి సంస్కారాలతో జరుగుతుంది. విశ్వాస్, మరి నువ్వు కూడా ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలా? నాకు బుద్ధి వచ్చింది. నా నిజమైన మిత్రులు మీరందరూ. వాళ్ళు నన్ను మునిగిపోవటం చూసి పారిపోయారు. నన్ను క్షమించండి. కానీ మాదొక షరతు, నువ్వు మా జట్టుకి లీడర్ అవ్వాలి.
లేదు ప్రహ్లాద్, నువ్వు అందరికంటే మంచి ఆటగాడివి. నువ్వే లీడర్ కుంటే మంచిది. ఇప్పుడు నేను నిన్ను ఓడించడం కాదు, నీ దగ్గర నేర్చుకుని ఇంకా మెరుగవ్వాలి. సాయి, ఎప్పటిలాగే మళ్ళీ ఈ రోజు కూడా నీ పుణ్యమా అని అంతా మంచి జరిగింది. రాముడు మీకు మేలు చేయాలి. మార్పు అవసరమే, అలాగే ప్రతి మనిషి ఉన్నతి కూడా. అందుకు అందరూ ప్రయత్నం కూడా చేయాలి. కానీ దానికి కుటుంబం సంతోషాలని పణంగా పెట్టడం జరిగితే అప్పుడు అది అభివృద్ధి కాదు, పతనం. ఒకవేళ కుటుంబాలు సంతృప్తిగా లేకపోతే సమాజం కూడా అనివార్యంగా అసంతృప్తి పదంలోనే పయనిస్తుంది. ఎప్పుడైతే సంబంధాలని నిర్లక్ష్యం చేయడం జరుగుతుందో అప్పుడు అది మార్పు కాదు, అది దారి తప్పటం. జీవితంలో పైకి ఎదగటానికి సమతుల్యత అవసరం. ఇక ఎక్కడైతే సమతుల్యత తప్పుతుందో అక్కడ అల్లా మాలిక్. ఈ రోజు నేను ఇంగ్లీష్ టిఫిన్ వండాను, మ్యాష్ పొటాటో. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా, అది ఆకలి వల్ల నా కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. ఆ అరుపు వచ్చి ఉంటుంది. కడుపులో ఎలకలు పరిగెత్తడం అంటే రాజా, కుక్కలు కాదు. అయితే ఏది నా నిజమైన కుక్క వచ్చి ఉంటుంది బయట. కిందేం చూస్తున్నావు రాజా? టిఫిన్ ఇక్కడ ఉంది కదా. ఇది ఇది ఇప్పుడు వచ్చిన శబ్దం బయట నుంచి రాలేదు. అమ్మా, ఇంత బయటలో ఉన్న ఆహారం నా కడుపులోకి వెళ్ళిందిగా, అందుకే ఆ శబ్దం నిజంగా వచ్చినట్టుంది. ఏంటమ్మా, మరి నేను నానమ్మ బంగాళదుంపల కూర వండితే అప్పుడు నువ్వే అన్నావుగా ఇది పెద్దవాళ్ళు తిండని. మరి ఇప్పుడు నువ్వే బంగాళదుంపలు ఇస్తున్నావు. ఉడకబెట్టిన బంగాళదుంపలా అనిపిస్తుందా నీకు? ఇంగ్లీష్ వాళ్ళ టిఫిన్ ఇది, ఇంగ్లీష్ వాళ్ళది. ఇదిగో నోరు మూసుకుని తిను తిను. ఏముంది? ఇది ఇది ఏం లేదమ్మా. మరి ఏంటిది రాజా? అమ్మ ఏం లేదు, చూడటం ఏముందో రాజా? అమ్మ ఏం లేదు. అరే నన్ను చూడటం రాజా, నన్ను చూడటం ఏముందమ్మా రాజా? రాజా రాజా ఇంట్లోకి ఎలా వచ్చింది? దీన్ని బయట తీసుకెళ్ళు. ఏంటమ్మా నువ్వు ఈ కుక్క పిల్ల పడుతున్నావు? రాజా అసలు ఇంట్లోకి వీధి కుక్క ఎలా వచ్చింది? అమ్మా, ఇది వీధి కుక్క కాదు, ఇది నా ఫ్రెండ్. ఇప్పుడు ఇప్పుడు కుక్కతో స్నేహం చేయడం మొదలు పెట్టావా నువ్వు? అసలు ఒప్పుకోను రాజా. ఓ దాన్ని బయట వదిలేసిరా, వెళ్ళు. కానీ అమ్మ కుక్కని నాకు దూరంగా ఉంచు రాజా, దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు. కానీ అమ్మ, నాన్న చెప్పాడు మనం ఇక్కడ ఉంచుకోవచ్చని. కానీ నేను చెప్తున్నాను, ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు దీని ముందు బయటకు తీసుకెళ్ళు. సాయిబాబా నమస్కారం. రాముడు మీకు మేలు చేయాలి. ఎలా ఉన్నావు చట్టోపాధ్యాయ? ఊరు మొత్తంలో మీరొక్కరే బాబా నా పేరు ఎప్పుడు తప్పుగా పలకనిది. లేకపోతే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయ ఉపాధ్యాయ అనే అంటారు. కొత్త పేరైనా కొత్త ఆలోచనైనా మారటానికి సమయం పడుతుందిగా. కానీ మీ కారణంగా గ్రామస్తుల ఆలోచన మారడానికి సమయం పట్టలేదు. ఇక మీరు శరత్ మనసు మార్చిన దగ్గర నుంచి సైరన్ మోగగానే చేతులు కడుక్కొని మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు. అతన్ని చూసి వేరే వాళ్ళు కూడా ఓవర్ టైం చేయడం లేదు బాబా. అందరూ ఒకే మాట, వాళ్ళ ఫ్యామిలీకి సమయం ఇవ్వాలంట. అటు చూడు. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. తొందరలో ఉన్నాను సాయి, ఆయన లేడు కదా, అందుకే నేనే పొలం వెళ్ళాలి. అయ్యో, కానీ రోజంతా అలా బిడ్డను వీపు కట్టుకొని ఎలా పనిచేస్తారు మీరు?
కానీ వీడిని ఒంటరిగా ఇంట్లో కూడా వదలలేను కదా అయ్యా. అదేగాక నేను నా బిడ్డను చూడకుండా ఉండలేను కూడా. అందుకని వీడిని నా దగ్గర ఉంచుకోవడానికి ఎలాంటి కష్టం పడాల్సి వచ్చినా నేను పడతాను. వెళ్ళొస్తాను సాయి. ఏమైనా అర్థమైందా? నాకు అర్థమైంది మీరేం చెప్పాలనుకుంటున్నారు. ఆమె మంచి తల్లి, తన బిడ్డ ఆలనా పాలన చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఆమె బిడ్డను తనతో పాటు పొలానికి తీసుకొని వెళ్తుంది. కానీ పొలం యజమానికి తెలిసిందంటే ఆమెను పనిలో నుంచి తీసేస్తాడు. ఎందుకంటే ఆయన కూలిచ్చేది తన పొలంలో పని చేయడానికే కదా సాయి. ఇప్పుడు ఆమె తన బిడ్డను తీసుకువెళ్ళి వాడిని దాచిపెడుతుంది. ఇంకా ఆమెకు పని మీద ధ్యాస ఎక్కడుంటుంది? 2 పడవల మీద కాలు పెడితే మునిగిపోతారు సాయి. చటోపాధ్యాయ్, తల్లిదండ్రులు తమ బిడ్డల బాగు కోసం సాయశక్తులా ప్రయాసపడతారు. వాసుదేవుడు మరియు దేవకి కూడా తమ బిడ్డని బ్రతికించుకోవటానికి ఆ బిడ్డని నందుడు మరియు యశోదకి అప్పగించారు. మరి అది కూడా దాచటమేగా. తమ బిడ్డని రాజు నుంచి గొల్లవాణిని చేశారు, కేవలం కృష్ణుడి రక్షణ కోసం. అదేవిధంగా ఎందరో తల్లిదండ్రులు సదా బిడ్డల రక్షణ కొరకు, వాళ్ళ హితం కొరకు అలాంటి ప్రమాదాలని భరిస్తూ ఉంటారు. కమాల్, ఏం చేస్తున్నావు? నీకు చెప్పానా బయటికి తొంగి చూడొద్దని? కుదురుగా కూర్చో. బాబు గారు, కులకర్ణి గారు ఇల్లు వచ్చింది. దిగు దిగు కళావతి. నేను రావటం అవసరమా ఏంటి? మీరొక్కరే వెళ్ళిరండి. నువ్వు రావడం అవసరమని నీకు తెలుసు కదా, ఎందుకలా పెట్టి చేస్తున్నావు? కానీ నేను ఆయనతో ఏం మాట్లాడతాను? మీరొక్కరే వెళ్ళి కూడా మాట్లాడి రావచ్చుగా. మీరు వెళ్ళిరండి, మేము ఇక్కడే కూర్చుంటాం. అమ్మా వెళ్దాము, ఇల్లు భలే బాగుంది. నేను కూడా చూస్తాను, పదమ్మా. నువ్వు రాకపోతే రావద్దులే, నేను కమల్ని లోపల తీసుకెళ్తాను. అప్పుడు వీడి ఇల్లు కూడా చూస్తాడు. అలాగే ఇంట్లో వాళ్ళతో కూడా. వద్దు. అలా అయితే ఎలా చెప్తానో అలా చెయ్యి. పద, బండి వచ్చి కిందకి దిగు. నువ్వు దీంతో ఆడుకో, ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. దీంతో కాదు, దీంతో ఆడుకో. చూడు, ఎక్కడికి వెళ్ళొద్దు. వాడెక్కడికి వెళ్ళట్లే, నువ్వు రా ముందు. పద. చటోపాధ్యాయ్, ఇదే నీతో వచ్చిన సమస్య. నువ్వు మిల్లు కార్మికుల అవసరాలని అర్థం చేసుకోలేదు, నీ అవసరాలని అర్థం చేసుకోలేదు. అంటే నీకు నీ కుటుంబం జ్ఞాపకం రాదా? వాళ్లతో కలిసి ఉండాలని కోరిక ఉండదా? లేదు, మా ఫ్యామిలీకి ఇది చాలా సంతోషం సాయి. నేను వాళ్ళకి సరిపడా డబ్బులు పంపించడం, దానితో వాళ్ళు తమ అవసరాలు తీర్చుకుంటారు. సరే సాయి, ఇక నేను వెళ్తాను. నేను మిల్లుకు వెళ్ళాలి. సాయి